చిన్నారి నారి నడుమ మురారి ఆ సినిమా చూడడానికి వెళ్ళాము. సంక్రాంతి స్పెషల్ అని సినిమా చాలా బాగుంది. సర్వానంద్ గారిది ఇంట్రొడక్షన్ ఉంటుంది. జనాలు ఫుల్ విజిల్, అంటే టైటిల్ పడగానే పబ్లిక్ ఫుల్ విజిల్ అనుకున్నా. అబ్బా సినిమా ఏదో బాగుంది అంటే అనుకున్నా. తర్వాత మెల్లగా సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఒక్కొక్క సీన్ కామెడీ సీన్, ఎందుకంటే జనాలు పిచ్చిగా చేస్తున్నారు కామెడీ సీన్స్. ఓకేనా. అలా మెల్లగా సినిమా అవుతున్న కొద్దీ ఇంట్రోలు వస్తుంది. ఇంట్రోల్లో కూడా ఇంట్రోలకు ముందు కూడా ఫుల్, అంటే ఎక్కడెక్కడ కామెడీ సీన్స్ వస్తున్నాయో ఆ కామెడీ సీన్స్లో పబ్లిక్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్ ఎట్లా అంటే జనాలు వచ్చి సైలెంట్గా అట్లా చూస్తారు సినిమా. అంటే ఏడుపున్నా అట్లనే చూస్తారు, కామెడీని అట్లనే చూస్తారు, యాక్షన్ అట్లనే చూస్తారు, ఎంజాయ్ ఉన్నా అట్లనే చూస్తారు. అంటే ఒక అఫీషియల్ కదా మల్టీప్లెక్స్ అంటే, నాకు అఫీషియల్ అది. అఫీషియల్గా జనం చూసి వెళ్ళిపోతారు. కానీ నేను ఒక 6 months చూస్తున్నాను మల్టీప్లెక్స్లో జనాలు మాస్ థియేటర్లు ఉంటాయి చూడు, ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ ఫీల్ వచ్చింది నాకు. థియేటర్లో జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను అసలు మల్టీప్లెక్స్ థియేటర్కి వచ్చినానని నేనే మర్చిపోయినా. జనాలు అంతా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే సైలెంట్గా ఉండడం అనేది పోయింది. ఇప్పుడు రావడమే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చెప్పడానికి వస్తే సినిమా అయితే బాగుంది. నాకైతే ఇంటర్వల్ బ్యాంక్ చాలా మంచిగా ఇచ్చాడు. ఇంటర్వల్ బ్యాంక్ ఒక టెన్షన్ క్రియేట్ చేసే ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా సాంగ్, ఇందులో ఒకటే సాంగ్ 2 సాంగ్ ఉందనుకుంటా. ఒక్క ఫైట్ ఉంటుంది, అంటే మీకు ఏం లేదు. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు లవ్, ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి విడిపోతుంది, రెండో అమ్మాయికి లవ్ చేస్తాడు. సో ట్రయాంగిల్ స్టోరీ. ఆ సినిమా కూడా నేను కథ మొత్తం ఓపెన్ కూడా చేసినా బాగుండదు. ఓకేనా. సో నేను సినిమా చూసేది, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. క్లైమాక్స్ అయిపోయింది అనుకున్నా కానీ క్లైమాక్స్ కూడా అలా ఇచ్చాడు. ఓకే, సినిమా ఓవరాల్ బాగుంది. సినిమా ఒకటే చిన్న లైన్లో చెప్పాలనుకుంటే, ప్రేమ ఎక్కడ ఉంటుంది అని ఒక క్వశ్చన్. మెయిన్ సినిమాకి ఏంటిది, ప్రేమ ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్. అంటే ప్రేమించినోడు కొట్లాడకుండా పెళ్ళి చేసుకుంటే అది ప్రేమ కాదంట. వాడు ప్రేమలో కొట్లాడ ఉండాలంట. గొడవ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. గొడవ చేసినంత మాత్రం ప్రేమ కాదు, గొడవ చేయకపోయినంత ప్రేమ కాదు. అది దట్స్ డిపెండ్ ఆన్ బోత్ కపుల్స్, వాళ్ళ మీద డిపెండ్. అది సినిమా జస్ట్ వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ అంతే. కానీ సినిమా అయితే బాగుంది. ఓవరాల్ సినిమా చూసాను, సినిమా బాగుంది. ఇంకా సో సంక్రాంతి స్పెషల్ ఇదే. సినిమా ఫ్యామిలీతో వెళ్ళాను. సో జనరల్గా నేను అవి ఇవి అని కాకుండా సినిమా చూసాను. సినిమా బాగుంది. అంటే కనీసం ఒక నవ్వుకోవడానికి ఒక స్కోప్ దొరికింది నాకు థియేటర్లో. ఇంతకుముందు మల్టీప్లెక్స్కి వెళ్ళేటప్పుడేమో నేను నవ్వేవాడిని కాదు. నవ్వుతే జనాలు పక్కన అటు ఇటు ఏమంటారని నవ్వేవాడిని కాదు. ఇప్పుడు జనాల కంటే నేను ఎక్కువ నవ్వాను సినిమాలో. ఫుల్ ఎంజాయ్ చేశాను. నాతో పాటు ఫ్యామిలీ కూడా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి స్పెషల్. సో ఈ సినిమా చూడండి. సంక్రాంతికి 3-4 సినిమాలు వచ్చినాయి. ప్రభాస్ గారి వచ్చినాయి, చిరంజీవి గారి సినిమా వచ్చినాయి, ఇప్పుడు సర్వానంద్ వచ్చింది, మన రవితేజ గారితో వచ్చింది. సో ఆల్మోస్ట్ నేను 3 సినిమా చూశాను. ఇంకా మన శంకర వరప్రసాద్ ఆ సినిమా ఒకటే బ్యాలెన్స్ ఉంది, చిరంజీవి గారిది. ఆ సినిమా చూసి కూడా ఎలా ఉంది, పబ్లిక్ ఏ టైంలో ఎంజాయ్ చేస్తున్నారు అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే మన శర్వానంద్ గారు సినిమా గురించి బాగుంది. నాకు ఈ శర్వానంద్ గారిది నేను సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా స్లిమ్ అయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు అట్లా కాదు, ఫిజిక్ హెవీ అన్నీ ఉండే. కానీ ఈ సినిమాలో చాలా సన్నబడ్డారు. ఎందుకంటే ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ నాకు తెలిసిపోతుంది. మేబీ వర్కౌట్ చేస్తుండొచ్చు. ఆ ఫిజిక్ బాగానే ఉంది. సినిమా కూడా బాగుంది. కానీ ఒకటబ్బా, కామెడియన్ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడు, ఆ కామెడీ సీన్ వచ్చేటప్పుడే పిచ్చికి జనాలు అవుతున్నారు. సో జస్ట్ ఫన్గా ఉంది సినిమా, చాలా బాగుంది. సో మీకు కూడా ఏది నచ్చిందని మీరు చెప్పొచ్చు. మీరు జస్ట్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. అంత గిల్గర్ కూడా ఏమీ లేవు. సినిమా సంక్రాంతికి పోవాలంటే ఒక 5 నిమిషాలు నవ్వాలి అంతే. సినిమాకి వెళ్ళేది నవ్వడానికి అంతే, లేదా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఒక నవ్వాలి, లేదా ఇంట్రెస్టింగ్గానే ఉండాలి. ఏదో ఒకటి సినిమాలు జరగాలి. సో ఈ సినిమాలు ఉంది అని నా అభిప్రాయం. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అంతే, ఎవరు కాదు. సో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను.